అంజనాద్రి మై ఆంజనేయుని పావన జన్మస్థలి. గౌరవనీయులైన పెద్దలకు మరియు భక్తజనులకు నా నమస్కారాలు. మనం ఈరోజు రామాయణంలో అత్యంత శక్తివంతుడు, నిరుపమాన భక్తుడైన హనుమంతుని జన్మస్థలం గురించి మాట్లాడుకుంటున్నాము. ఎత్ర ఎత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం అని మనం చెప్పుకుంటాం. ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ హనుమంతుడు తప్పక ఉంటాడని మన నమ్మకం. అలాంటి ఆంజనేయస్వామి పాదస్పర్శతో పునీతమైన ప్రాంతం అంజనాద్రి. అంజనాద్రి విశిష్టత: కర్ణాటకలోని హంపి సమీపంలో ఉన్న ఈ అంజనాద్రి కొండ కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి కేంద్రం. పురాణాల ప్రకారం వానర రాజైన కేసరి ధర్మపత్ని అంజనాదేవి ఇక్కడే కఠోర తపస్సు ఆచరించి వాయుదేవుని అనుగ్రహంతో హనుమంతుడికి జన్మనిచ్చింది. అందుకే ఈ ప్రాంతానికి అంజనాద్రి అనే పేరు సార్థకమైంది. రామాయణంతో అనుబంధం: ఈ ప్రాంతం కేవలం ఒక కొండ మాత్రమే కాదు, ఇది త్రేతాయుగం నాటి కిష్కింధా సామ్రాజ్యంలో ఒక అంతర్భాగం. శ్రీరామచంద్రుడు సీతమ్మ కోసం వెతుకుతూ వచ్చినప్పుడు హనుమంతుడిని మొదటిసారి కలుసుకున్నది కూడా ఈ పరిసరాల్లోనే అని చరిత్ర చెబుతోంది. ఇక్కడి ప్రతి రాయి, ప్రతి చెట్టు రామాయణగాథను మనకు గుర్తుచేస్తాయి. ప్రకృతి సిద్ధమైన ఆలయం. సుమారు 575 మెట్లు ఎక్కి కొండపైకి చేరుకున్నాక అక్కడ లభించే మానసిక ప్రశాంతత అద్భుతం. పైన ఉన్న హనుమంతుని ఆలయం అత్యంత మహిమాన్వితమైనది. అక్కడి నుండి తుంగభద్ర నది, పరవళ్ళు, హంపి శిథిలాల దృశ్యాలు చూస్తుంటే సాక్షాత్తు ఆ వానర సైన్యం మధ్య మనం ఉన్నామా అన్న అనుభూతి కలుగుతుంది. ముగింపు: భారతదేశంలో అంజనగ్రామం లేదా హనుమాన్ ధారా వంటి ఇతర ప్రాంతాలు కూడా స్వామి జన్మస్థలంగా ప్రసిద్ధి చెందినప్పటికీ చారిత్రక ఆధారాలు మరియు భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా హంపి సమీపంలోని అంజనాద్రి అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇది కేవలం పర్యాటక ప్రాంతం మాత్రమే కాదు, ఆత్మవిశ్వాసానికి, భక్తికి మరియు శక్తికి నిలువుటద్దం. మనమందరం ఒక్కసారైనా ఆ అంజనాద్రిని దర్శించి ఆంజనేయస్వామి ఆశీస్సులు పొందుదాం. జై శ్రీరామ్, జై హనుమాన్.